పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలను భావితరాలకు అందజేసేందుకు పండుగలు దోహదం చేస్తాయని హోటల్ ఫార్చ్యూన్ మురళి డైరెక్టర్ ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు. మన సంస్కృతులను పరిరక్షించుకోవటం మనందరి కర్తవ్యం అని అన్నారు. తెలుగు వారంతా ఒకే కుటుంబంగా ఉంటూ మన సాంప్రదాయాలను కాపాడుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు. హోటల్ ఫార్చ్యూన్ మురళి పార్క్ లో సంక్రాంతి శోభ ఉట్టుపడేలా భోగిమెంట్లు, చిలక జోష్యం, గంగరెద్దుల నృత్యం, హరిదాసు ప్రదర్శనతో పాటు పిండి వంటలతో అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోటల్ డైరెక్టర్ ముత్తవరపు మురళీకృష్ణ మేనేజర్లు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు సంక్రాంతి సంబరాలు చూసి ఆనందపడ్డారని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. సంక్రాంతి తెలుగువారి పండుగ. మనందరికీ తెలిసిందే, రైతులు కష్టపడి ఒక వ్యవసాయం చేసి ఆ పంటని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి చేర్చుకొని ఆ వచ్చిన పంటతో వచ్చిన లాభాలతో కుటుంబం సంబంధించిన ఒక కొత్త బట్టలు కానీ కొత్త వస్తువులు కానీ కొనుక్కొని కుటుంబం అంతా ఆనందంగా జరుపుకునే రోజు సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి అనేది ఈ కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత కొంచెం కనుమరుగవుతుంది. ఆ పండగల యొక్క ఇంపార్టెన్స్ అనేది వెనకటి తరం వాళ్ళు పాటించే పద్ధతులు కొత్త తరానికి కొంచెం కొత్తగా అనిపించి దాని కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడే సందర్భంలో మరి కొత్త తరానికి కూడా ఈ పండగ ఇంపార్టెన్స్ తెలియాలని, ఈ పండుగ ప్రాముఖ్యత కూడా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తెలియాలంటే మళ్ళీ ఆ పండగని మళ్ళీ వెనకటి పద్ధతులు ఎలా ఉందో అదే పద్ధతిలో మనం కూడా కనుక చేసి చూపిస్తే కనుక ఇది ఇంకొన్ని జనరేషన్ ముందుకెళ్తున్న ఉద్దేశంతో ఇవాళ ఈ హోటల్లో ఈ సంక్రాంతి పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన గెస్టులందరూ కూడా ఏమవుతుంది, ఒక హోటల్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఇప్పుడు దాదాపు ఒక 20 కంట్రీస్ నుంచి గెస్ట్లు ఇక్కడ ఉన్నారు, ఒక 15 స్టేట్స్ నుంచి గెస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన సంప్రదాయం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అందరూ కొత్త స్టేటు అమరావతి, కొత్త క్యాపిటల్ ఉంది యాక్చువల్గా. మరి ఈ మన అమరావతి స్పెషాలిటీ ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఏంటి అనేది కూడా ఈ వివిధ రాష్ట్రాల నుంచి వ్యక్తులు కానీ వివిధ కంట్రీస్ వచ్చిన గెస్టులు కానీ వాళ్ళు మన సంప్రదాయం తెలుసుకోవడం తెలిపించడంలో కూడా మనకు ఆనందం ఉంది. అందుకని వాడు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన గెస్టులందరూ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చి భోగి మంటల్ని, ఈ గంగిరెద్దు నాట్యాన్ని, అట్లాగే మా చిలక జోషాన్ని, మా హరిదాస్ ఇచ్చే కథల్ని అన్నీ వింటూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇట్లాగ ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేస్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు విజయకృష్ణ అండి, ఫార్చ్యూన్ మురళి పార్క్ జనరల్ మేనేజర్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడ ఫార్చ్యూన్ మురళి పార్క్లో సో మా ఒక రూమ్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వివిధ దేశాల నుంచి వచ్చున్నారు అండ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం అని విలేజ్ థీమ్లో మనకి నేటివిటీ తగ్గట్టు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే హరిదాసు కథలు చెప్పేదానికి అండ్ గంగిరెద్దు డ్యాన్సు, చిలక జోష్యం అండ్ అలాగే దానికి తగ్గట్టు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా, మెనూ ఐటమ్స్ కూడా మన ట్రెడిషనల్ వేలో మేము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అన్ని రకాల వంటలతో. సో ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా